నంబర్ ఇచ్చి పోయిండు మీరు పోయినా లేదా సార్? అందుకే మేము సార్ ఇక్కడ సార్ కోటి ఆలోచిస్తాం. మేము వర్తగలుగుతాం పనికి పోయినా కూడా పిల్లలు ఉన్నారులే ఇళ్ళకే పోతాం పిల్లలను చూసుకోవడానికి పోతారు. ఏ పని సార్ మేము బస్సులోనే పోతాం సార్. బస్సెస్ కూడా అన్నట్టుంది బస్సు కాలనీ మున్సిపాలిటీకి ఏంటంటున్నారు సార్? మున్సిపాలిటీ కాలనీ ఎలా ఉంటుంది? మొత్తం ప్రాబ్లమే సార్. చాలా ప్రాబ్లాలు ఉన్నాయి అసలు. అక్కడ కాదు చెప్పాలని లేదు. చాలా అంటే చాలా ఉన్నాయి అసలు. ఎవరితో మీతో చెప్పుకోకపోతే బాగా మేము ఎవరితో చెప్పుకుంటాం. పిల్లడు బాబు చిన్న పిల్లడు 10 సంవత్సరాలు కూడా నిండలేదు అబ్బాయికి. మేము ఎంత బాధపడుతున్నాం. మళ్ళీ ఇంకో వేరే అబ్బాయికి మాత్రం జరగకూడదు మళ్ళీ మేము తెచ్చుకున్నాము. భయపడతాడు బయటకు వెళ్ళాలన్నా భయపడతాడు. బస్సు ఫ్రీ పెట్టి తగలబెట్టి ఆటోలు కూడా ఇంటికన్నా పడతాను. అందరికి ఆటోలు తగలబడి అందరూ ఇంటికన్నా తగలబడతారు. ఇక మేము ఇళ్ళ గిన్నెలు దోమా చిప్పలదమ్మా పోవాలి. మీరు వస్తామంటే ఆ రోజు రూమ్ కొట్టుకొని ఉంటాం కదా సార్. చేసేటట్టు చూడండి సార్ మీరన్నా. ఈ కాలనీ మొత్తం ఇక్కడ ఉంటాం. ఇదే సార్ ఈ ఇల్లు అంటే ఇల్లు కాదు వాళ్ళది, సార్ ఇల్లు కాదు వాళ్ళ వెళ్ళిపోదామని వచ్చిండ్రు. లోపల ఏమైపోయిందంటే లోపల పాపం జ్వరం వస్తే టాబ్లెట్ దేనికే వాళ్ళు పోయారు. వాళ్ళు పోతే ఏం చేసిరంటే డోర్ వేయలేదు. వాళ్ళ అమ్మ నాయనమ్మ లోపల ఉంది.
లోపల ఉండి ఆ పాప ఆడుకుంటూ బయటకు వచ్చిండు. అక్కడికే నామాత్ర కుక్కలు మొత్తం ఇక్కడ స్క్రాప్ వేస్తారు, చికెన్ది గికెన్ది సంథింగ్ అంతా మొత్తం స్క్రాప్ వేస్తారు. ఆ కుక్క వచ్చి పట్టేసిందంటే సీదా గుంతుకపోతే ఆ వేరే కుక్కలు ఏమనుకున్నాయంటే ఏదో చెత్త కాయదో మెత్తకపోతున్నాయి కదా అని ఆ 15 కుక్కలు 20 కుక్కలు దాని ఇమ్మడి వాడు ఆ పిల్లలు మొత్తం మేడికాడికి చీరి తినేసినాయి. తినేసే వరకు ఏమవుతుందని మా బస్సు వాళ్ళంతా పోయి చూసే వరకు చీకట చిమ్మున చీకట 7:30 మధ్యలో స్ట్రీట్ లైట్లు లేవు సార్, ఈరోజు చేశారు. అయితే దాని విషయంలో ఏమైపోయిందంటే బస్సు వైస్ ఎక్కడ చూసిన ఒక 5,000 తక్కువ లేవక్క, ఏం చేయాలి అంటే ఎట్లా అట్లా ఉండురా చూసాము అన్నాం. అంతవరకు ఇక్కడ ఉంటాను, ఇక్కడ ఉన్నాడు. ఒక 10 రోజులైంది డ్యూటీకి పోబట్టి. పెద్ద పాపకు జ్వరం వచ్చింది, టాబ్లెట్ల కోసం అని పోయినరు. ఇక్కడనే ఉన్నాడు బాబు, జస్ట్ 2 minutes లో బయటకు వచ్చిండట అంతే. టాబ్లెట్లు తీసుకొని ఆమె వస్తుంది, అక్కడేమో మంది ఉన్నారు, ఎవరికో ఏమో అయిందని ఆమె అనుకుంది. తల్లి వచ్చి అమ్మ మా బాబేడు అంటే అయ్యో ఇక్కడనే ఉండి అమ్మ బెడ్రూమ్లో ఎక్కడ పోయినా చూసేసరికి అయ్యో అక్కడ ఎవరో ఏమో అయిందట మమ్మీ, మరి మనోడా అని చూసి అక్కడ వెళ్ళి చూసేసరికి మా బాబే ఘోరంగా అంటే చెప్పరా. 2 ఆడపిల్లలు సార్, ఆడపిల్లలు ఇంకా 9 ఏళ్ళు. ఆమె ఎంత ఒక చెయ్యండి పూజ అంటూ లేదు, అట్లా చేసి కొడుకుని చిన్న జాబ్ డ్యూటీ చేసుకుందామని వస్తే కొడుకులు కుక్కలు చంపేసినాయి సార్. అలా మమ్మీ రాఖీ కట్టనీకని అన్న సార్, అలా బాబును ఆమె ఎంత ఏడుస్తున్నాడు అంటే. మేడం